లేదంటే ఎంసీఏలు చదవాలంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలంటే వాళ్ళకి చాలా డబ్బు అవసరం. ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలో చదవాలన్నా ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ విద్య అందుబాటులో ఉండేది పేదలకి. అయితే అప్పటి వరకు అంత రిచ్ క్లాస్ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ వాళ్ళు చదువుకునే దానికి అనువుగా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి వీళ్ళంతా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేలాగా ఇంజనీరింగ్, ఎంసీఏ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ వాటన్నిటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వాళ్ళకి